ఇక హజీలో ల్యాబ్స్ లో భారీ రియాక్టర్ పేలుడు ఘటనపై ఆందోళన చెందుతున్నారు స్థానికులు. 2 కార్మికుల మృతి, 10 మందికి పైగా తీవ్రంగా గాయపడడంపై అధికారులను నిలదీస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే రియాక్టర్ పేలుడుకు కారణమని భావిస్తున్నారు. ల్యాబ్ లో పనిచేసే కార్మికులకు భద్రతేది? ఈ ఘటనకు బాధ్యులెవరు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫార్మా కంపెనీ నుంచి వెలువడుతున్న రసాయన పదార్థాలతో భూగర్భ జలాలు, గాలి కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కంపెనీ విస్తరణ కోసం గతంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక మరొక వైపు చూస్తే రియాక్టర్ పేలుడుకు అసలు కారణం ఏంటన్న అంశంపై సమగ్ర విచారణకు రెడీ అవుతోంది స్పెషల్ టీం. ఫ్యాక్టరీస్ విభాగం, టీజీ, పీసీబీ, పర్యావరణ నిపుణులు సంయుక్తంగా సేఫ్టీ, కాలుష్యంపై ఆడిట్ నిర్వహించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే గనుక కంపెనీ విస్తరణ అనుమతులకు బ్రేక్ వేయడంతో పాటు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు అధికారులు. వరుస ప్రమాదాలు, ప్రాణ నష్టాలతో ఇకనైనా ఫార్మా కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. రైట్, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుచిత సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సుచిత. ఇదైతే హజియా ల్యాబ్స్ లో రియాక్టర్ పేలుడు సంబంధించి దర్యాప్తు స్పీడప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, అయితే ప్రస్తుతానికి అయితే ఏదైతే ఈ కంపెనీ హెజీలో ల్యాబ్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీనే కాదు, చుట్టుపక్కల చాలా ఇలాంటి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. వాటి ద్వారా అయితే అటు అంతమ్మగూడెం, దొంతిగూడెం ఇలా చుట్టుపక్కల గ్రామాలని, అలాగే పోచంపల్లి మండల్ మొత్తం అంతా కూడా అయితే చాలా విపరీతమైన స్థాయిలో ఈ పొల్యూషన్ అనేది వెలువడుతుందని చెప్తున్నారు. రాత్రి 7 అయితే చాలా చుట్టుపక్కల అంతా కూడా ఒక రకమైన స్మెల్, పొల్యూటింగ్ స్మెల్ అనేది వస్తుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలే కదా, అట్లీస్ట్ పోచంపల్లి టౌన్ వరకు కూడా ఈ స్మెల్ వెళ్తుందంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ, లేకపోతే ఇటు ఫ్యాక్టరీస్ సంబంధించి కానీ ఒక సమీక్ష నిర్వహించాలి ఖచ్చితంగా. ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత పొల్యూషన్ వాళ్ళు బయటకి వదులుతున్నారు, ఏం జరుగుతుంది ఖచ్చితంగా కూడా ఒక ఆల్టర్నేట్ చేయాలని కూడా చెప్తున్నారు. మేజర్గా ఈ కంపెనీ అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో లాస్ట్ 1.5 మంత్ సెకండ్ ఇన్సిడెంట్గా తెలుస్తుంది మనకి. ఈ 1.5 మంత్ సెకండ్ ఇన్సిడెంట్ అనేది ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత నిర్లక్ష్యం పాటించారా లేదని విషయాలు తెలుసాయా? ఎస్ ఆశా, భద్రతా ప్రమాణాలు పాటించలేదు కాబట్టి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు pH వాల్యూని బ్యాలెన్స్ చేస్తారంటే యాసిడిక్ నుంచి బేస్కి బ్యాలెన్స్ చేసే సమయంలో ఖచ్చితంగా అక్కడ ఎక్స్పర్ట్స్ ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి ఎక్స్పర్ట్స్ లేని సమయంలోనే ఈ pH వాల్యూ బ్యాలెన్స్ జరిగింది మొన్న జరిగిన టైంలో. కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది. షిఫ్ట్ చేంజ్ అయ్యే టైం కాబట్టి ఎక్స్పర్ట్స్ అందరూ వెళ్ళిపోయి కొత్త షిఫ్ట్ వాళ్ళు వచ్చే సమయం, ఆ సమయంలో ఇది జరిగింది. ఆ షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయంలో 10 మంది ఉండగా 10 మంది 2 ఆల్రెడీ చనిపోయారు. షిఫ్ట్ చేంజ్ సమయంలో బ్లాక్ సిలో సిఎస్ఎస్ఆర్ రియాక్టర్ విచారణ చేస్తుందో స్పెషల్ టీం ఎటువంటి వివరాలను బయటపెట్టింది? ఎస్, స్పెషల్ టీం అయితే మేజర్గా అసలు వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా, ఎటువంటి భద్రతా ప్రమాణాలు వీళ్ళు పాటిస్తున్నారు, మరొక వైపు అసలు వీళ్ళు ఎంతవరకు పొల్యూషన్ బయటకి వదులుతున్నారు వంటి వివరాలన్నీ కూడా సేకరించిన ప్రజెంట్ అయితే ఒక 15 days కంపెనీస్ అన్ని కూడా క్లోజ్ చేయబోతున్నారు. 15 days తర్వాత ఈ మళ్ళీ వాళ్ళు రీఓపెన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పీసీబీ లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ, లేకపోతే ఫ్యాక్టరీ సంబంధించి కానీ అన్ని రకాల పర్మిషన్స్, అన్ని రకాల పొల్యూషన్ సంబంధించిన పర్మిషన్స్ కానీ, లేకపోతే భద్రతా ప్రమాణాలు కానీ అన్ని కూడా ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేసిన కంపెనీస్ అనేవి ఓపెన్ చేయాలంటే కూడా చెప్తున్నారు. మేజర్గా అయితే భద్రతా ప్రమాణాలు అలాగే పొల్యూషన్ సంబంధించి క్లియర్ గా అయితే ఉన్నారు. ఏవైతే ఆ రూల్స్ అనేవి పాటించాలి ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. ఆశా, రైట్ సుచిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా హజీ ల్యాబ్స్ లో పేలుడుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఒక కమిటీని కూడా వేశారు. అసలు వారు ఎంతవరకు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు అనేది ఈ కమిటీ విచారణ ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.